హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి ఫేజ్ 1 కౌన్సిలింగ్ షెడ్యూల్ డేట్స్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. మనకి రిజిస్ట్రేషన్ ఎక్స్టెండ్ చేశారు, వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఐసెట్ 2024కి సంబంధించి అగైన్ మనకి రిజిస్ట్రేషన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా చేంజ్ చేశారు. ఒక్కసారి మనం డేట్లు కానీ గమనించినట్టయితే రిజిస్ట్రేషన్ అనేది మనకి యాక్చువల్గా మనకి ఆగస్ట్ 1వ తారీఖున లాస్ట్ డేటు, కానీ అది మనకి 4వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇంకా ఎవరైనా ఫీజు పేమెంట్ రిజిస్ట్రేషన్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ చేయకపోతే సో వాళ్ళు క్లియర్ చెప్పండి, 4వ తారీఖు వరకు టైం ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే మనకి 5వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకా వెబ్ ఆప్షన్స్ మీరు గమనించినట్టయితే 6వ తారీఖు నుంచి మనకి ఈ యొక్క ఐసెట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేస్తారు. అండ్ మీరు 9వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ అప్లై చేసేసుకోవచ్చు. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే మనకి 10వ తారీఖున ఆగస్ట్ అయితే మీరు ఒకవేళ ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీ యొక్క ఫస్ట్ పేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది ఆగస్టు 12వ తారీఖున మనకి ఆఫ్టర్ 6 PM అయితే మీకు రిలీజ్ అయితే చేయబోతున్నారు ఆఫీషియల్ వెబ్సైట్లో. అండ్ మీకు కాలేజ్ అలాట్ అయిన తర్వాత రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ బై ద క్యాండిడేట్ అనేది 13 ఆగస్ట్ అని అయితే మనకి ప్రొవైడ్ చేశారు, ఒక రోజు మాత్రమే. మేబీ ఇది కూడా ఎక్స్టెండ్ చేయవచ్చు, ఎందుకంటే ఒక డే మాత్రం కష్టం కాబట్టి. ఇంకా మీకు క్లాస్ వర్క్ అనేది కూడా 13వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందని ప్రొవైడ్ చేసేసారు. వెంటనే క్లాసెస్ అయితే స్టార్ట్ చేయరు, ఎందుకంటే సెకండ్ ఫేజ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి కాబట్టి. జస్ట్ బేసిక్స్ అయితే మీకు MBA కానీ MCAకి సంబంధించి అక్కడ మీకు కాలేజీలు అయితే మీకు క్లియర్గా చెప్తారనమాట. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేని వాళ్ళు టెన్షన్ పడద్దు, మీకు తొందరలో వెరిఫికేషన్కి సంబంధించి మెసేజ్ వస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ఉంటాయి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, కన్ఫర్మ్ అయిందా, ఫెయిల్ అయిందా, రీఅప్లోడ్ అయిందా, అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలి, అన్ని వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడి నుంచి కూడా చెక్ చేసేసుకోవచ్చు ఏ విధంగా అనేది. ఇది మనకి ఐసెట్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.